హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్. బాగున్నాము. అయితే ఈరోజు నేను మా బాబు సరదాగా బయటికి వెళ్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్. చెప్పారుగా అమ్మ, ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పి చూద్దామని వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ జరుగుతుంది అంతా ఇంకా ముందు ముందు చెప్తాను. ఇదిగోండి మా సినీ పోలీసు, కానీ ఎప్పుడు అంత ఇంట్రెస్టింగ్ వెళ్ళలేదు. చెప్తాను. సో ఇది మెయిన్ రోడ్ మీద నుండి పంటకల రోడ్ లోకి వెళ్ళే వైపు వెళ్తున్నాము. ఇది పంటకల రోడ్ లోనే పెట్టారు. మన కళ్యాణ మండపంకి వెళ్ళే సంత దగ్గర పెట్టారు. షార్ట్ కట్ వెళ్ళిపోతున్నాం. విజయవాడ భయంకరమైన ట్రాఫిక్ అండి. కారులో వెళ్ళే వాళ్ళకైతే మరీ ఇబ్బందిగా ఉంటది. 2 వీలర్ అయితే కొంచెం బెటరే, నడిచి వెళ్తే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అదిగోండి ఎగ్జిబిషన్. ఎవరు ఆగట్లా. ఫ్రెండ్స్ ఇదిగోండి, వెహికల్ టికెట్ 20 రూపీస్ అంట. ఇదిగోండి టోకెన్ మనిషికి 30 రూపాయలు అంట. ఇదిగోండి దేనికి సంబంధించింది? మా మీకు ఎక్కువ ఎగ్జిబిషన్కి వస్తే నీకు నచ్చే స్టాల్ ఏంటిది? వుడెన్ ఫ్రెండ్స్, ఏమండి చిన్నప్పుడు నేను PWD డాన్స్ ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. అప్పుడు మా డాడీ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ బొమ్మల స్టాల్ కనపడితే అక్కడే ఆగిపోయేదానండి, ఏడ్చుకుంటా. ఎన్ని బొమ్మలు కొన్నా మళ్ళీ కొనమని అలాగే ఆ స్టాప్ దగ్గరే ఆగిపోయేదాన్ని. ఇవన్నీ చూస్తుంటే గుర్తొస్తున్నాయి అవన్నీ. బోలేబాబు వేసుకోవాలా అంట, నేను తినకూడదు నాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు చూడండి బొమ్మల షాపుల దగ్గర ఆగిపోయారు. చిన్నపిల్లలు మంచి ఎంజాయ్మెంట్. ఇదిగోండి ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ అమ్మేదని వస్తున్నారు, చూపిస్తా. ఏమో శారీస్, టెంపర్ గ్లాస్, సూపర్ D+ గ్లాసెస్ అంట. ఏమో డ్రై ఫ్రూట్స్ అంట. ఇవన్నీ లేడీస్ వేర్ అంత ఎక్కువ ఉంది. బ్యాంగిల్స్ పెట్టారు, ఫిట్నెస్ సంబంధించిన మసాజెస్, చిన్నపిల్లల టైప్ ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ ఉంది అమ్మ, చెప్పాక అమ్మకు ఫేవరెట్ స్టాల్ అని. అక్కడికి వచ్చేసి ముందే చూసుకుంటాను నేను నచ్చినవి ఉంటాయేమోనని. ఏమా ఏమైనా నచ్చినాయా? చూస్తున్నా, నేను ఎక్కువ అన్ని మోడర్న్ లోనే తీసుకుంటా కదా, ఇక్కడ ఏమైనా వెరైటీ ఉన్నాయేమో అని చూస్తా అంతే. మనం లాస్ట్ టైం మసాజ్ రోలర్ కొన్నావు కదా, అది ఎన్నాళ్ళ క్రితం కొన్నది? అది 4 years అవుతుంది. 4 years అవుతుందా? 4 years నుండి చిన్నది బాడీ మసాజ్ రోలర్ ఇప్పుడు దాకా జాగ్రత్తగా దాచుకుంది.
ఏడు బుజ్జి బుజ్జి మంచాలు. అయితే మంచం అది దేనికోసమో మరి స్టూల్ అనుకుంటున్నాను నేను. ఇది స్టూల్, ఇంకోటి ఉంది, చిన్న స్టూల్ ఉంది. ఇదిగోండి స్టూల్స్ అంట. అయ్యో బుజ్జి 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 స్టూల్స్. ఇదిగోండి పెరల్స్ అంట, చైన్స్. ఇదిగోండి మళ్ళీ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ లాంటివి. ఇదిగోండి వాలీబాల్ గేమ్ అంట, బాల్ తో 1 గ్లాస్ పడిపోతే 30 ప్రెస్తారు కదా. ఇదిగోండి జైంట్ వీల్. ఇదిగోండి టైప్ ఆఫ్ గేమ్స్. గన్ షూటింగ్ ఉంది ఇక్కడ. చందు నాకు ఆర్చీ అంటే చందు నాకు రాదు. చందు అరే పిల్లోడికి వినిపించట్లే. కొంచెం ఇక్కడ నుంచి మెల్లమెల్ల స్నాక్ ఐటమ్ స్టార్ట్ అవుతుంది. అదే మిర్చి బజ్జీను అప్పడాలంట. ఇదిగోండి బ్రేక్ డాన్స్. ఇది నా ఫేవరెట్ రైడ్, బ్రేక్ డాన్స్. చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ సంథింగ్ ఇంకా ఇది మనకి స్టాచ్యూ అనమాట. ఇది జనాలు మ్యాంగోస్, స్నో ఐస్ క్రీమ్, మ్యాజిక్స్ వాటర్ అనమాట. కథలు కూడా కథలు కూడా. ఇదిగోండి పందరంట, పావు బాజీ, పూరి, సమోసా. మళ్ళీ ఐసుకోవాలి దగ్గర వచ్చి. ఇక్కడ అయిపోయింది. ఏం చూస్తున్నావమ్మా? ఏ చూపి. ఆహా పింగాని అయ్యి. సో ఫ్రెండ్స్ ఇందాక చూసాం కదా పింగాణి గ్లాస్ కప్స్, అవి ఒక్కొక్కటి 20 రూపాయలు అండి. కానీ అంత క్వాలిటీగా లేవు, సో రిటర్న్ పెట్టేసాం. సో ఇక్కడ అంతా చూసేసాం ఫ్రెండ్స్. వెళ్దామా? వెళ్దాం. ఏ సరదాగానే, మనం ఇక్కడ ఏం కొనడానికి మనకి ఏం నచ్చు. మా సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళి తినేసి వెళ్దామా? పీవీపీ దగ్గరికి వెళ్దాం పద. అవునా? సరే. సో ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయిందిగా, సరదాగా పీవీపీ వైపు వెళ్దాం అనుకుంటున్నాం. సో ఆ జర్నీలో చూద్దాం. బయట వచ్చేసామండి. ఇక్కడ ఇలా పీవీపీకి వెళ్దాం, పీవీపీ రోడ్లో వెళ్దాం. సో మళ్ళీ టెన్షన్ లేకుండా చాలా చేద్దామా? ఓకే ఓకే.
ఫ్రెండ్ సర్కిల్ నుండి పీవీపీకి వెళ్తున్నామండి. ఈ గ్యాప్ లో అక్కడ పానీపూరి తినడానికి వెళ్తున్నాం. మీకు ఒకసారి నేను పానీపూరి ఛాలెంజ్ చెప్పాను కదా, ఫస్ట్ టైం నేను తిన్న ప్లేస్ రగడవాల. అక్కడికి వెళ్తున్నామండి, చూద్దాం. అక్కడికి వెళ్ళాక విజయవాడ సిటీ చాలా బాగుంటుందండి. మేము పుట్టినకి దేవుడే ఏమి కాసినప్పుడు పట్టేసుకునే సరదాగా ఆ చుట్టూ దాకా ఇల్లు వస్తే చాలా పెట్టి మీద మంచిగా టైం పాస్ అయిపోతుంది. వాళ్ళకి వైపులో ఏమి డబ్బులు ఖర్చు పెట్టి కొనాలని ఏమీ అవసరం లేదండి. కొంచెం ఆయిల్ కొట్టించుకుని బండిలో సరదాగా ఇల్లు వస్తాయి, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. నాకు ఎక్కువ షాపింగ్ అలా ఇష్టం ఉండదండి, ఏదో చిన్న చిన్ని ఎంజాయ్ చేసాను. నాకు చెప్పా కదా ఉడేసాలని అలాంటి చాలా చిన్న చిన్నవి ఎక్కువ నాకు ఇష్టమైన ఏంటంటే ఇలా ఉడేమి ఇంట్లో నాకు కిచెన్ సంబంధించి ఉడేమి నా ఫేవరెట్ అంటే జ్యువెలరీ అలాంటి ఏమి అంతగా ఇష్టం. రింగ్స్ అంటే రింగ్స్ అంటే ఇష్టం, వాచెస్ అంటే ఇష్టం. అంతేనండి, వాచ్ కలర్స్ బాగా ఇష్టం. భీమశాల నువ్వు పెట్టారు మా ఇసారికి రావాలి. భీమశాల నాటి మా చిన్నప్పుడు అసలు ఇలా ఉండేది కాదండి. విజయవాడ చాలా డెవలప్ అయిపోయింది. మేము విజయవాడ దాటి ఇంకా మధ్యలో ఒక పల్లెటూరులో ఉన్నాం తప్ప వేరే ఊరంటూ ఇంకా తెలియదండి మాకు. అక్కడ సినీ పాలిస్ ఉంది, ఇక్కడ సినీ పాలిస్ ఉందండి. టీవీలో ఉంది. కరోనా టైం వరకు బండి నేనే నడిపేదానండి. అప్పుడు మా బాబు 10th క్లాస్ కరోనా టైం. తర్వాత నాకు కరోనా టైంలో సెకండ్ వేవ్ లో నాకు కరోనా వచ్చింది బాగా సివియర్ గా. ఇంకా తర్వాత నుంచి మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా మా బాబు నడుపుతున్నాడు బండి. అంటే ముందు నాకు చాలా భయం వేస్తుంది మా బాబు బండి నడిపేట కూర్చోవాలంటే. షాజీ హలీం పెట్టారు కదా, ఇదే మనకి నాగార్జున హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంటది షాజీ హలీం అని చెప్పి షాజీ షవర్మా. పీవీపీ రోడ్ వచ్చాము మనం. పీవీపీ రోడ్ లోనే ఉంటుంది రగడవాల. విజయవాడలో ఉన్నారు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చండి, బాగుంటది. ట్రై చేయండి సరే, ట్రై చేసి చూడండి. నార్మల్ పానీపూరి అయితే కాదు, ఇదిగోండి ఆకృతి. ఎక్కువ లేడీస్ వస్తారండి ఇక్కడ, బాగా వస్తారు ఆకృతికి. గోయాజ్ ఇక్కడే. నాకు అసలు షాపింగ్ చేయాలంటే బట్టలు షాపింగ్ ఇవన్నీ చాలా భయం. అంత అన్ని గట్టలు నేను చేయాలంటే నాకు భయం వస్తా. ఇదిగోండి రగడవాల. తిను ఏ తిన్నా ఫస్ట్ మసాలానా ఇష్టం ఏదైతే. దహీ పూరి స్వీట్ తిన్నా ఫస్ట్ పక్కన పెట్టే. ఇక్కడ స్పూన్స్ ఇస్తారు కానీ చేతితో తింటే ఫీల్ బాగుంటది కదా, అందుకని స్పూన్స్ తీసుకుంటాను. నాకు ఇక్కడ దహీపూరి ఇష్టం అండి. దహీ పూరి కంటే మసాలా పూరి టేస్ట్ బాగుంటది కానీ ఇంకా రెండు బాగుంటాయి. నాకు దహీపూరి ఇష్టం. నాకైతే మసాలా పూరి ఫేవరెట్. చేస్తావా తీసావా చేసావా ఇంట్రెస్ట్ గా ఫీల్ చేస్తావు కదా. నా ఫేవరెట్ మసాలా పూరి. ఇందులో బఠానీలు అన్నీ వేస్తారు, వేసిన పుల్లు అన్నీ వేస్తారు. జంక్ ఫుడ్ తిని సూపర్ అని చెప్పడం కూడా చాలా తప్పు, కానీ ఎప్పుడన్నా పర్లేదు. వీకెండ్ లోనో ఫ్రెండ్ సరదా బయటకు వచ్చినప్పుడు ఓకే, కానీ ప్రతిసారి అనేది కాదు. సో ఫ్రెండ్స్, దహీపూరి మసాలా పూరి కలిపి 150 రూపీస్ తీసుకున్నారు. దహీపూరి 80 రూపీస్ అంట, మసాలా పూరి 70 రూపీస్. సో ఇక్కడే ఎదురుకొండ సందులోనే షవర్మా కూడా ఉంటుంది, అది కూడా ట్రై చేద్దామని వెళ్తున్నాము. సో భయ టోకెన్ తీసుకోవాలా? ఫ్రెండ్స్, నేను రాకెట్ షవర్మా ఒకటి చెప్పాను. ఇప్పుడు చూడండి, చార్కోల్ మీద కాలుస్తున్నారు షవర్మా. ఇక అందరూ మిషన్ లాంటివి పెడతారు కదా, లేదా చార్కోల్ మీద కాలుస్తారు. బొగ్గుల మీద కాల్సినది కొంచెం మనకి ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్ కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, రాకెట్ షవర్మా. ఇదిగో రాకెట్ షవర్మా. టేస్ట్ తీసుకుంటారు.
నాకు ఇష్టం ఉండదు కదా బాబు. ఇదిగో ఫ్రెండ్స్ ఆమె టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్తూ చూడండి. ఎలా ఉందమ్మా? ఎంత నచ్చలేదు నీకు? బాగానే ఉంది. ఫస్ట్ టైం తిన్నా షవర్మా? ఫస్ట్ టైం తింటున్నా షవర్మా. ఓకే నాకు ఇచ్చే ఒకసారి ఇచ్చా చాలే. ఇదిగో ఫ్రెండ్స్ సబీరా చాకోల్ షవర్మా వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ పీవీపీ రోడ్ ఇన్ అండ్ అవుట్ గేట్ రోడ్లోనే స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్. ఇట్స్ మై టర్న్. చాలా బాగుందమ్మా. నీకు చెప్తే ఏమో ఏమో బాగుంటుంది, నువ్వేమో నువ్వు తినో నన్ను తినలేవు. నేను ఫస్ట్ టైం తిన్నానండి, కానీ బాగుంది. రాకెట్ షవర్మా వల్ల బాగుందా మరి నార్మల్ షవర్మా కూడా బాగుంటుందో తెలియదు నాకు. ఇదైతే చాలా బాగుంది టేస్ట్. మా బాబు తిన్నాడు కానీ ఇదివరకు నేనైతే తినలేదండి అసలు, ఇదే ఫస్ట్ టైం. అలా తింటాం ఆపలేకపోతుంది టేస్ట్. ఓకే ఎంజాయ్. జనాలు చూడండి ఎంత వెయిటింగ్ లో ఉన్నారు, అది ప్రాసెస్ లో ఉందని చెప్పి. జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయి జనాలు. మేము ఎప్పుడన్నా రోజు అట్లా వారానికి అట్లా కూడా కాదండి, నెలకు ఒకసారి అలా తింటాం మేము. ఇప్పుడు మరి వీడియోస్ కోసం కంపల్సరీగా తింటున్నాం అండి. ఇంకా ఇది తినగానే ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ షవర్మా తినేసాం, రిటర్న్ అయిపోయాం. ఫ్రెండ్స్ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ కొంతమంది చూడట్లేదు కూడా, అది వాళ్ళ టైం బట్టి అనుకుందాం. ఎక్కువ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు ఫ్రెండ్స్. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము, బ్రేక్ రాకుండా ఈసారి ఇప్పుడు వచ్చినట్టు. ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్. బాయ్ అండి.